ప్రతి మండల కేంద్రంలో ఫిజియోథెరపీ సెంటర్ను ఏర్పాటు అసురాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ప్రతి మండల కేంద్రంలో ఫిజియోథెరపీ సెంటర్ను త్వరలో ప్రారంభించుకోబోతున్నామని అసురాపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం చండ్రగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చెప్పిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం జరిగిందన్నారు. వచ్చే సంవత్సరం జూలై నాటికి చండ్రగొండలో జూనియర్ కాలేజీని ప్రారంభించుకోబోతున్నామని, అలాగే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫిజియోథెరపీ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల ముఖ్య అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అడిగితే 3 లక్షలు పెట్టాలి. అందులో ఒకటి విద్యకు సంకం చేశారు, ఇంకొకటి వైద్యానికి సంకం చేశారు, ఇంకొకటి మౌలిక వసతులు అంటే గ్రామీణ సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతులు సంకం చేశారు. ఈ 3 కాన్సెప్ట్తో ఇక్కడ చెప్పారా మరి? అన్న ఓకేనా? పేదలు ఎన్నో ఇళ్ళు తిరుగుతా ఉన్నా కిడ్నీ ఫెయిల్ అయ్యి, హార్ట్ ప్రాబ్లం అయ్యి, లంగ్స్ పోయి చాలా సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ స్కీములు మీరు సద్వినియోగం చేసుకోండి. నేను రోజువారీ కార్యం అదేవిధంగా ఎవరైతే వికలాంగులుగా 100% ఎవరైతే కుటుంబ యజమాని తన కుటుంబాన్ని పోషించలేని పరిస్థితులు ఉన్నారు వారికి 50,000 ఇచ్చేటువంటి బృహత్తర కార్యక్రమం ఉంది. మరి నాకు ఏం అవసరం లే, ఆ కార్యక్రమం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుని ఎందరో పేద ఇళ్లలో కళ్ళలో ఆనందాలు చూడాలని తపన అన్ని స్కీముల్ని తీసుకొస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలోని మన దగ్గర 48 కోట్ల రూపాయలకి ఒక్కరోజున శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటాం. వచ్చే నెల 1వ తారీఖు నుండి 9వ తారీఖు అద్భుతమైన పథకాలు చూస్తారు. చాలా గొప్ప ఆలోచనతో మన నియోజకవర్గం చూస్తారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. మహిళలకి వంట గ్యాస్ 500 రూపాయలకి ఇస్తూ ఉంది. అదేవిధంగా 5 లక్షల నుండి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకం పెంపుదల చేయడం జరిగింది. చాలా మంది నిరుపేదలకి పథకం చాలా గొప్ప పథకం ఉంది. ఆ పథకాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు, ఏదైనా పేషెంట్ హైదరాబాద్లో నిమ్స్లో చేరినప్పుడు హాస్పిటల్లో నాకు 30 లక్షలు ఇచ్చే అవకాశం నాకుంది. ఏ సర్జరీ అయినా సరే నేను ఇస్తా, నన్ను సద్వినియోగం చేసుకోండి. ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు 48 కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన నేను ఈరోజు చేయడం జరిగింది. దానిలో భాగంగా అదేవిధంగా 23 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినటువంటి వాటి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు సబ్స్టేషన్ ఏదైతే ఎక్కడైతే ఉందో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్, ఇక్కడ ఏదైతే కరెంట్ ఎలక్ట్రికల్ సంబంధించింది, నాకు ఒక సందర్భంలో రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి లైన్ మీద దగ్గరకు లేపాలంటే ఒక రైతు నడిచే రీతిలో ఆ వర్షంలో కాలు ఇరుక్కుపోవటం వల్ల ఒక ప్రాంత రైతు ఇబ్బంది కలిగే పరిస్థితి చెప్పారు నాకు. ఆ తరుణంలో వెంటనే మనకున్న బడ్జెట్లో ఖచ్చితంగా అక్కడికి మనం సీసీ రోడ్ ఇవ్వాలి. ఎందుకంటే అది కూడా ప్రజల తరఫున పనిచేసేటువంటి సంస్థ కాబట్టి అక్కడ కూడా వారు కూడా ప్రశాంతంగా ఉండాలి. అదేవిధంగా రైతులు వెళ్ళడానికి, వారు రావడానికి కూడా, సిబ్బంది రావడానికి అనుకూలంగా ఉండాలనే ఆలోచనతో కూడా మనం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము సీసీ ఇచ్చినాం సార్. దాన్ని ఇచ్చినాం. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం ఇక్కడ ఇచ్చినాం సార్, దీనికే ఇచ్చినాం. నియోజకవర్గంలో ఎక్కడ నియోజకవర్గ వ్యాప్తంలో మొట్టమొదటి ఇక్కడ ఇచ్చినాం. ఎందుకంటే మీరు బాగుంటేనే రైతులు బాగుంటారు, గ్రామాలు బాగుంటాయి, గ్రామ సభ బాగుంటుంది ఆలోచన. ఎందుకంటే అనునిత్యం మీరు 24 గంటల పాటు ఇక్కడ రూమ్లో ఉండి
ఏదైనా ఎక్కడైనా రైతుకి ప్రమాదం వాటిల్లినప్పుడు కానీ, ఏ రైతులకు అత్యవసర పరిస్థితుల్లో ఈ ఊర్లో కానీ కరెంట్ పోయినప్పుడు కానీ మీరు త్వరితంగా ఫోన్ చేయగానే పరిగెత్తి వస్తూ ఉంటారు. ఆ సమయంలో రోడ్డు సరిగా లేకపోతే మీకు సమయానికి మీరు అందుకోలేని ఆలోచనతో ఇక్కడ మీకు మీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని నేను ఇస్తా ఉన్నాను సార్. మీది మొదటి ఇచ్చిన ఈ 4 ఏళ్లలో నేను అన్ని చోట్ల చేయాలని చూస్తా ఉన్నా, ఎందుకంటే మీరు బాగుండాలి కాబట్టి. అంటే అందులో భాగంగా ఈరోజు ప్రధాన కారణం, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ రోజుకి 75 సంవత్సరాల వసంతం పూర్తి చేసుకుంది ఈ రోజుకి. అదేవిధంగా ఈ రోజు కూడా ఉపాధి హామీ దినోత్సవం ఈ రోజు కూడా అద్భుతమైన డేగా గుర్తించవచ్చు. దానిలో భాగంగా ఈ రోజు అదే కార్యక్రమం రోజున నేను దీన్ని మరి ప్రారంభం చేయడానికి వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ప్రజారంజక పాలనలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తూ ఉంది. దానిలో భాగంగా అన్ని ఆయా సామాజిక వర్గాలు ముందంజలో ఉండే విధంగా రూపకల్పన చేస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి